నమస్కారం అండి. నాలాగే తెలుగులో మధురమైన కథలు వినాలన్న ఆసక్తి ఉన్న ఈ శ్రోతలందరికీ మరపురాని కథల ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం తెనాలి రామకృష్ణ తన సమయస్ఫూర్తితో ఒక అపాయాన్ని ఎలా తప్పించుకున్నాడో విందాం. మొదలెడదామా మరి? అనగనగనగా ఒక రాత్రి రామకృష్ణుడి ఇంటికి ఒక దొంగ వచ్చాడు. వాడు పెరటి గోడ దూకి పెరట్లో పడ్డ ధబ్ అన్న చప్పుడుకి రామకృష్ణుడికి మెలకు వచ్చేసింది. అయితే చడి చప్పుడు చేయకుండా రామకృష్ణుడు కూడా కొంచెం కిటికీ తెరిచి పెరట్లోని దొంగ ఆకారం నీడ అతనికి కనిపించింది. వెంటనే తన పక్కన నిద్రలో ఉన్న భార్య కమలని తట్టి నిద్రాభంగం చేసి, "ఇదిగో కమల, నేను సంధ్యావందనం చేసుకొస్తా" అంటూ గబగబా లేచి వెళ్ళి బడాలన పెరటి తలుపు తెరిచాడు. అంత గట్టిగా తలుపు చప్పుడు వచ్చేసరికి దొంగ బెదిరిపోయి చప్పున మంచినీళ్ళ బావి పక్కన ఒక చక్కటి పూల పొద ఉంది. ఆ పూల పొద చాటున నక్కి నక్కి దాక్కున్నాడు. రామకృష్ణుడు బావి దగ్గరకు వచ్చి గబగబా చెదతో నీళ్లు తోడి తన నెత్తి మీద పోసుకుంటూ కేశవనామాలు బిగ్గరగా చదవడం మొదలెట్టాడు. తన ఒంటి మీద ఒక చెదడు నీళ్లు పోసుకుంటున్నాడు. అటుపైన 2 చెదని నీళ్లు తోడి చిచి మురికి నీళ్లు అంటూ నీళ్లని దొంగ వైపు విసిరసాగాడు. నీళ్లతో దొంగ ఒళ్ళంతా తడిసిపోతోంది పాపం. అయినా సరే వాడు మాత్రం కిక్కురు మనకుండా కూర్చుని ఉండిపోయాడు. అంతలో కమల ఏం జరుగుతుందో అర్థం కాకుండా దీపం పట్టుకుని గబగబా వచ్చింది. "అయ్యయ్యో, అర్ధరాత్రి పూట సంధ్యావందనం ఏమిటండి? మీకేమైనా మత్తిపోయిందా ఏమిటి? ఇంకా తెల్లారే అవ్వలేదు" అని అడిగింది. రామకృష్ణుడు భార్యకి జవాబు చెప్పకుండా, అసలు ఆవిడ వైపే చూడకుండా "ఓం కేశవాయ స్వాహ" అంటూ నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించి దొంగ వైపు ఉమ్మాడు. దొంగని గమనించలేదు కమల. ఈయన చేస్తున్న తంతంతా చూసి లబలబలాడుతూ "అయ్యో అయ్యో, ఈ పిచ్చి వేషాలేమిటండి" అని అరవడం మొదలెట్టింది. పాపం గాబరా పడిపోయింది మనిషి. రామకృష్ణుడు మాత్రం వెక్కిలిగా నవ్వుతూ "మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ" అంటూ ఇంకాసి నీళ్లు తీసుకుని దొంగ మొహం మీద ఊశాడు. అప్పటికి దొంగని గమనించని కమల భయపడిపోవడం మొదలెట్టింది. "ఏమిటండి సమాధానం చెప్పరు" అడిగితే "అయ్యో అయ్యో, నా భర్తకి దయ్యం పట్టింది రండ్రో" అంటూ పెద్దగా కేకలు పెట్టింది పాపం. అంత గట్టిగా ఆవిడ అరిచేసరికి ఆ అరుపులకి చుట్టుపక్కల వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. ఈ జరుగుతున్న తంతు వ్యవహారం అంతా గ్రహించి ఓ పెద్దాయన, "ఏమయ్యా రామలింగ, అర్ధరాత్రి సంధ్యావందనం ఏమిటి? నీ పెళ్ళాన్ని భయపెట్టాలని అనుకున్నావా ఏమిటి? ఇవాళ నీకు అసలు బుద్ధుందా? ఊరు వాడ అంతా లేపావు" అంటూ మందలించాడు. ఇది విని రామకృష్ణ, "అయ్యా, బుద్ధి లేనిది నాకా నా భార్యకా? పైగా నాకు దయ్యం పట్టిందంటుందా? నానాయాగి చేస్తుందా? తాళి కట్టిన వాణ్ణి, జీవితాంతం తోడుండాల్సిన వాణ్ణి, నన్నింత అల్లరి పెట్టి మీ అందరి ముందు తక్కువ చేస్తుందా? ఏమైనా సరే నాకు మాత్రం నా భార్య కంటే ఆ పెద్ద మనిషియే ఎంతో నయం అనిపిస్తోంది. కాస్త చూడండి, అరగంట నుంచి నీళ్లు పుక్కిలించి మొహం మీద వస్తున్నా సరే బుద్ధిమంతుల్లా ఎంత చక్కగా గమ్మున కూర్చున్నాడో చూడండి" అంటూ పొదచాటున దొంగ వైపు వేలు చూపించాడు రామకృష్ణుడు. వెంటనే అందరూ కలిసి దొంగని పట్టుకుని, "భలే వాడివయ్యా రామలింగ, అర్ధరాత్రి సంధ్యావందనం పేరుతో పెద్ద గజ దొంగనే పట్టించావే, తెలివితేటల్లో ఎవరయ్యా నీకు సాటి" అంటూ దొంగని పట్టుకుని అటువైపుగా వచ్చిన రాజభటులకి అప్పగిచ్చారు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.